కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ పోలీసులు, కూటమి ప్రభుత్వ నాయకులు చిత్త విచిత్రాలన్నీ కూడా చేస్తున్నారు. అవి చూసి ప్రజలే నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ని కత్తితో కోసారని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో కూడా సబ్మిట్ చేశారు వ్యక్తుల్ని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పొట్టేల్ని నరికి ఎంజాయ్ చేశారు. అది తప్పని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత మేడం గారు ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పల్లెటూర్లలో కామన్ అవన్నీ కూడా, పల్లెటూర్లలో కామన్ నడుస్తూ ఉంటాయి. అటు అనుకుంటే సంక్రాంతి పండగకి ఎన్ని పొట్టేలు నరుకుతూ ఉంటారు, ఎన్ని మేకపోతులు నరుకుతుంటారు, ఎన్ని కోళ్ళను నరుకుతూ ఉంటారు. జంతు బలి అనేది తప్పు అంట నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. మరి వాళ్ళ నారావారి పల్లెలో పొంగల్కి వెళ్ళండి, ఇది పెదబండకి వెళ్ళండి, మకర సంక్రాంతికి వెళ్ళండి, కస నరుకుతూ ఉంటారు. కామన్ ఎంత పల్లెటూళ్ళలో కామన్గా నడుస్తూ ఉంటాయి. అది ఇంకా జంతు బలి, ఆ బలి, ఈ బలి అంటే పల్లెటూళ్ళంతా కూడా ఎంత నడవు. అవి చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్ కోసం చాలా కష్టంగా ఉంటుంది. దానిలో భాగంగా చాలామంది వైసీపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా పొట్టేల్ని నరికి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి చిమ్మించారు. అది తప్పు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి పాపం వాళ్ళని ఇంకా రోడ్డు మీద నడిపించుకుంటూ దానికి పాపం ఇంకా అదొక రకం. సరే, ఓకే, అది తప్పు అయినప్పుడు దానికి ముందు హిందూపురంలో బాలకృష్ణ గారు గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సేమ్ అలానే చేశారు. నరికి నెత్తుని చిమ్మించారు. అంతేకాదు, బాలకృష్ణ గారి రీసెంట్ మూవీ రిలీజ్ అయితే పొట్టేలు తలకాయలతో గజమాల వేశారు. మరి వాటిని ఏమంటారు? ఆ వీడియోస్ అని కూడా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు గట్టిగా తిప్పుతున్నారు కదా. మరి వాటికి కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అవి కూడా పబ్లిక్గానే చేశారు. అదే రాత్రుల్లో చేయలే, ఇంకెక్కడో మారుమూల ప్రాంతంలో చేయలే, పట్టపగలే ఫ్లెక్సీని పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నాడు ఆ ఫోటోలు. బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, వీళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలకి అందరికి కూడా రక్తం చిమ్మించారు. మరి అది తప్పు కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన తప్పు. ఇలాంటి వాటి మీద చిన్న చిన్న పెట్టి కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసి ఎందుకు మరి వాళ్ళని అంతలా అవమానిస్తున్నారో మనకైతే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కారణంగా కేక్ని కత్తితో కట్ చేస్తే అది తప్పంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ను కత్తితో కట్ చేశారని 6 వైఎస్ఆర్సీపీ అభిమానులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. గూడూరు రూరల్ ఎస్ఐ తిరుపతయ్య శనివారం తెలియజేసిన వివరాల మేరకు ఈ నెల 21వ తేదీన గూడూరు రూరల్ పరిధిలో విందూరు గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రామంలో, అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు 6 చాకుతో కాకుండా కత్తితో కేక్ కట్ చేసి రఫా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు. దీనివల్ల సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ముందస్తుగా 6 కేసు నమోదు చేశామన్నారు. తాము అరెస్ట్ చేసిన సుబ్రహ్మణ్యం, వెంకటరామరెడ్డి, వీరానందరెడ్డి, సుమంత్, లోకేష్, శ్రీనివాసరెడ్డిని శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ వికృత ఆనందం ఏందో మనకైతే అర్థం కాదు. అట్లా అనుకుంటే ఒకసారి పక్కన ఫోటో చూడండి. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఈవెంట్లలో పెద్ద కత్తులు చూపించి పైకి లేపి చూపిస్తున్నారు. కత్తుల్ని పెద్ద కత్తులు, అవి చిన్న కత్తులు కూడా కాదు, కేకులు కట్ చేసే కత్తులు కూడా కాదు, పెద్ద కత్తులు. చూడండి ఒకసారి, చూడండి అయ్యా. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కత్తి ఎత్తుకొని గిరగరని తిప్పుకుంటా పోయాడు. బై మిస్టేక్ వెనక ఆయన సెక్యూరిటీకి తగలాల్సింది, బై మిస్టేక్లో తప్పించుకున్నాడు. మరి వాటి మీద ఎన్ని కేసులు పెట్టాలా? ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు చూడండి బాగా, అందరూ కత్తులు. వాటిని ఏమంటారు? మరి వాళ్ళ మీద అంతా కూడా కేసులు పెడితే మరి పోలీస్ వ్యవస్థ, జైలు సరిపోతాయా? ఇలాంటి వాటి మీద కూడా కేసులు పెడితే చూడండి. అనిత మేడం గారు, మీరు కూడా చూడాలి. పాప మేడం గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ కత్తులతో కేక్ కట్ చేసిందాన్ని ఆమె ఒక హోంమంత్రిగా ఉండి చిన్న ప్రజా సమస్య ఇంకేమీ లేనట్టు కత్తులతో కేకులు కట్ చేశారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరి దాని గురించి మాట్లాడుతుంది మేడం గారు. వీళ్ళకి ఎవరు అడ్వైజర్గా పనిచేస్తున్నారో,
వీళ్ళకి ఎవరు సలహాలు ఇస్తున్నారో నిజంగా వాళ్ళకి దండం పెట్టచ్చు. చూడండి ఆ కత్తులు చూడండి, ఆ కత్తులు చూస్తుంటే బా నా సామాన్యంగా దడుచుకుంటారు ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే. అది తప్పు కాదంట, అది తప్పు కాదంట. ఆ కత్తులతో కేక్ కట్ చేస్తే మాత్రం అది తప్పు అంట. అమ్మ మేడం గారు, హోంమంత్రి గారు, కత్తులు పట్టుకునే సందర్భం చూడాలే కానీ ప్రతిదానికి క్రిమినల్ కాన్స్పిరసీ అంటగట్టకూడదు. అది మంచిది కాదు. మీలా అనుకునే పక్షంలో మీ పార్టీ నాయకులు ప్రతి రాజకీయ సభలో ఎలా కత్తులు పట్టుకొని చూపిస్తున్నారో ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. ఎందుకండి అదేదో షో టైం కన్సల్టెన్సీ అనుకుంటా వీళ్ళకి ఐడియాస్ ఇచ్చేది. వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్లు, వాళ్ళు రాసిచ్చే మ్యాటరు పట్టుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వీళ్ళంతా కూడా అబాస్ పాలు అవడం తప్ప ఇంకేముండదు. ఇప్పుడు జాస్తి సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ఈ కత్తులు పట్టుకున్నారు, చాకు పట్టుకున్నాడు, పొట్టేలు నరికాడు.